గత ప్రభుత్వం కాలదూరం కొత్త ప్రభుత్వాన్ని స్వాగతించినాం. కారణం ఏంటంటే మేనిఫెస్టో పెట్టినటువంటి ఉద్యమకారుల అంశాన్ని బట్టి. కానీ ఈ ప్రభుత్వం కూడా మేనిఫెస్టో వరకే పరిమితం చేసింది తప్ప ఆచరణకు నోచుకోలేని కాలంలో ఈ ఉద్యమకారులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ఏదైతే గతంలో పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటన వరకే మిగిలిపోకుండా దాన్ని ఒక చట్టబద్ధత కమిటీ వేయాలని, అది రాజకీయాలకు అతీతంగా కమిటీ ఉండాలని, సామాజిక ఉద్యమకారులను మాత్రమే ఆ కమిటీలో పెడితే నిజమైన ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తూ ఈ అసెంబ్లీ సమావేశాలలో తప్పనిసరిగా ఈ యొక్క అంశాన్ని చట్టబద్ధత కమిటీ కల్పించాలని, అదేవిధంగా కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో గౌరవించి ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరుకుంటూ ఈ దీక్షా శిబిరం ఏర్పాటు చేసినాం కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం. మీ పేరు చెప్పండి. నా పేరు కుమారస్వామి, గోధుమల కుమారస్వామి, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల రాష్ట్ర చైర్మన్. కాలంగా అంటే గత ప్రభుత్వం కాలదూరం కొత్త ప్రభుత్వాన్ని స్వాగతించినాం. కారణం ఏంటంటే మేనిఫెస్టో పెట్టినటువంటి ఉద్యమకారుల అంశాన్ని బట్టి. కానీ ఈ ప్రభుత్వం కూడా మేనిఫెస్టో వరకే పరిమితం చేసింది తప్ప ఆచరణకు నోచుకోలేని కాలంలో ఈ ఉద్యమకారులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చే అవకాశాలు. గడ్డ నుండి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక తరఫున ఈ ప్రభుత్వానికి ఈరోజు ఒకరోజు దీక్ష చేస్తూ ఒక గట్టి వార్నింగ్గా మేము చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఏదైతే ఎలక్షన్స్ ముందు మీరు ఉద్యమకారులకు హామీ ఇచ్చినారో దాన్ని చట్టబద్ధత చేసి ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే దానికి ఒక రూపం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు కనుక చేయకుంటే ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితం ఎలక్షన్లకు ముందు ఏదైతే కేసీఆర్ చేతిలో ఆగమైన తెలంగాణ అని చెప్పి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి చేత బుక్ రాసి మేము రిలీజ్ చేయించడమో అట్లా మీకు వ్యతిరేకంగా కూడా రేపు బుక్ రాసి సామాజిక తెలంగాణ ఉద్యమకారులందరం కూడా ఏకమైతం ఖబర్దార్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మేము వార్నింగ్ ఇస్తా ఉన్నాం. మా తెలంగాణ ఉద్యమకారుల పొట్టలు కొట్టేటువంటి చర్యలు చేయకండి. మేమందరం నిజమైన నికార్స్ అయినటువంటి ఉద్యమకారులం. ఇక్కడ మా గోధుమల కుమారస్వామి ఆయనతో ఉన్నటువంటి అనేక మంది చూస్తే ఒక్కొక్కరు ముసలోళ్ళు అయిపోయి కాళ్ళు ఉడిగిపోయి చాలా రకాలైనటువంటి ఇబ్బందులకు గురి అవుతా ఉన్నారు. మీరిచ్చిన వాగ్దానమే మీరు అమలు చేయకుంటే ఎట్లా? ఆల్రెడీ కోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి మీరు జడ్జిమెంట్ ను అమలు చేసి ప్రజలకు అనుగుణంగా ఉంటారా లేకపోతే ప్రజా వ్యతిరేకంగా మారుతారా నిర్ణయించుకోవాలని చెప్తూ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. మేము చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఏదైతే ఎలక్షన్స్ ముందు మీరు ఉద్యమకారులకు హామీ ఇచ్చినారో దాన్ని చట్టబద్ధత చేసి ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే దానికి ఒక రూపం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు కనుక చేయకుంటే ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితం ఎలక్షన్లకు ముందు ఏదైతే కేసీఆర్ చేతిలో ఆగమైన తెలంగాణ అని చెప్పి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి చేత బుక్ రాసి మేము రిలీజ్ చేయించడమో అట్లా మీకు వ్యతిరేకంగా కూడా రేపు బుక్ రాసి సామాజిక తెలంగాణ ఉద్యమకారులందరం కూడా ఏకమైతం ఖబర్దార్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మేము వార్నింగ్ ఇస్తా ఉన్నాం. మా తెలంగాణ ఉద్యమకారుల పొట్టలు కొట్టేటువంటి చర్యలు చేయకండి. మేమందరం నిజమైన నికార్స్ అయినటువంటి ఉద్యమకారులం. ఇక్కడ మా గోధుమల కుమారస్వామి ఆయనతో ఉన్నటువంటి అనేక మంది చూస్తే ఒక్కొక్కరు ముసలోళ్ళు అయిపోయి కాళ్ళు